ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరము పొందును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతపు దినములలో కొద్ది గడియలలో మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరంలో మనం చేసిన అపరాధ దోషములను దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. చూపుల ద్వారా, నడవడికల ద్వారా, ఆలోచనల ద్వారా దేవుని గణపరచడంలో, దేవునికి ఇవ్వవలసిన విషయంలో ఇవ్వకుండా మనం దేవుని దగ్గర పాపం చేసిన వారుగా ఉన్నాం. పిల్లల యువతి కాలం దేవుడు సంవత్సరాంతపు చివరి దినాల్లో దేవుని దగ్గర నా పాపను ఒప్పుకుని పశ్చాత్తాపడినట్లయితే దేవుడు 2026 సంవత్సరం ఒక నూతనమైనటువంటి కృపల చేత, ఆశీర్వాదాల చేత, వాగ్దానాల చేత, నూతన కెరీల చేత దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఈ ఒప్పుకోలు పెదవులతో కూడినటువంటి ఒప్పుకోలుగా ఉండకూడదు. ఫరో మహారాజు పెదవులతో నేను పాపము చేసిన వాడిని అన్నాడు. పిల్లల నిర్గమాకాండం 10వ అధ్యాయం 16వ వచనం. పాత నిబంధన గ్రంథంలో నిజమైన ఒప్పుకోలు. దావీదు 2వ సమూయేలు గ్రంథంలో దేవుని వాక్యం 12వ అధ్యాయం 11వ వచనంలో పాపం చేసిన వాడిని అన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు వర్ధిల్లాడు. దేవుడు నీ హృదయాంతరంగపు ఒప్పుకోలు, నిజాయితీని దేవుడు చూస్తాడు. దేవుని దగ్గర నీ అపరాధము ఒప్పుకున్నట్లయితే దావీదు అంతకంత వర్ధిల్లినట్లుగా దేవుడు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని, నీ పరిస్థితిని దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు. కొత్త నిబంధన గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు నిజమైన ఒప్పుకోలు కలిగి జీవించాడు. అందుచేత తండ్రి యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గర నా అపరాధ దోషములు ఒప్పుకుని ప్రార్థనలో మనం ఏకీభించి నూతన సంవత్సరం బడికి పెడదాం. నూతనమైన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగా. ఆమేన్. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ప్రార్థన ఇప్పిస్తున్నటువంటి నాయన, ఎవరైతే నీ సన్నిధిలో ఒప్పుకోరు దేవా, ఎదుటి మేము అనేక సందర్భాల్లో తప్పిపోయి తొట్టులు మా అపరాధ దోషం క్షమించమని ఎవరైతే ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారు, వారందరూ అపరాధ దోషమును క్షమించి నూతన సంవత్సరంలో గెలుచుండగా నూతనమైన కృప, ఆశీర్వాదం దేవుళ్ళు బిడ్డలకు సమృద్ధిగా దయచేయండి. ఉదయకాలం ప్రార్థన ఇస్తున్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారిని దీవించి 2026లో నూతనమైన కృప, ఆశీర్వాదం చేత నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.